షావోమీ కంపెనీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ కంపెనీ ద్వారా నిన్న అఫీషియల్గా వీళ్ళ మొట్టమొదటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే చైనాలో అనౌన్స్ చేశారు. అండ్ దీని పేరు మీరు చూసారన్నట్లయితే రెడ్మీ K20 Pro. ఇకపోతే ఆల్రెడీ OnePlus ఈ మంత్ 14th నాడు అఫీషియల్గా వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అంటే 2019 ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ OnePlus 7 అలాగే OnePlus 7 Proని కూడా మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ పాపప్ కెమెరా, AMOLED LED స్క్రీన్, అలాగే ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని మ్యాచ్ అయ్యేలాగా డివైజెస్ మీరు చూసారన్నట్లయితే ఇటు K20 Pro అలాగే ఇటు OnePlus 7 Pro. ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ డీటెయిల్ కంపారిజన్తో పాటు ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ప్రైస్ వేరియేషన్ అలాగే స్పెసిఫికేషన్ వేరియేషన్తో పాటు మీకు ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి అనేటువంటి ఒక చిన్న క్లారిటీ కోసం ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొదటిగా ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ గురించి మనం చూద్దాం. సో రెండిటిలో కూడా 2019 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్, అదేనండి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855 SoC చిప్సెట్ విచ్ కమ్స్ విత్ 7 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్స్ మనం చూడటానికి దొరుకుతూ ఉంటాయి. ఇకపోతే రెండిటిల్లో కూడా మనకి క్లాక్ స్పీడ్ కూడా సేమ్గా ఉండడం జరుగుతుంది, 2.84 GHz. దీని యొక్క కోర్ డీటెయిల్స్ మీరు చూసారన్నట్లయితే సింగిల్ కోర్ విచ్ కమ్స్ విత్ 2.84 GHz హెవీ టాస్కింగ్స్ని పెర్ఫామ్ చేయడం కోసం. ఇకపోతే 3 కోర్స్ అండర్ 2.41 GHz, ఇది మీడియం సెగ్మెంట్లో ఉండేటువంటి యాప్స్, గేమ్స్ని హ్యాండిల్ చేయడం కోసం. ఇకపోతే 1.78 GHzకి సంబంధించినటువంటి 4 కోర్స్ అదనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వచ్చేటప్పటికే నామినల్ అప్లికేషన్స్ని హ్యాండిల్ చేయడం కోసం. సో రెండిటిల్లో మనకి ఆర్కిటెక్చర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాదు, రెండు ఈక్వల్ అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే జీపీయూ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిల్లో కూడా Adreno 640 జీపీయూ మనకు రావటం మరొక విశేషం. సో గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా రెండిటిల్లో నార్మల్గా అంటే రెగ్యులర్గా రెండు ఫోన్స్లో కూడా గేమింగ్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా ఈక్వల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిల్లో కూడా మనకి 6GB వేరియంట్ దొరుకుతుంది, అలాగే 8GB వేరియంట్ దొరుకుతుంది. LPX DDR4 టెక్నాలజీతో ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ర్యామ్ టెక్నాలజీని మనకు ప్రజెంట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ రెండిటిల్లో కూడా సాఫ్ట్వేర్ విషయంలో Android Pie ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. కాకపోతే OnePlusలో మీరు చూసేది Oxygen OS, అలాగే మీరు రెడ్మీ కంపెనీలో చూసేది MIUI ఇంటర్ఫేసెస్. సో ఈ రెండిటిల్లో మనకి ఆపరేటింగ్ సిస్టంలో అంతో ఇంతో కొంచెం ఆక్సిజన్ బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద MIUI కన్నా. కానీ మీకు MIUIలో మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో యాడ్స్ ఉంటాయి. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో మనకి డిస్ప్లేస్ వాడినవి ఏవైతే ఉన్నాయో AMOLED LED టెక్నాలజీ విచ్ ఇస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ద సామ్సంగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి OnePlusలో వచ్చేటప్పటికే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి డ్యూయల్ ఎడ్జ్ డిస్ప్లే చూడటానికి దొరుకుతుంది. ఇందులో మీరు చూసారన్నట్లయితే 6.39 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED LED స్క్రీన్ మనకు రావడం జరుగుతుంది. మీరు OnePlusలో వచ్చేటప్పటికి దీని పిక్సెల్ రెజల్యూషన్ వచ్చేటప్పటికే అల్ట్రా హై డెఫినేషన్ పిక్సెల్ రెజల్యూషన్ జనరేట్ చేయగలదు 1440x1320 పిక్సెల్లో. ఇకపోతే మీరు రెడ్మీ K20 Proలో మీరు చూసారన్నట్లయితే కనుక 1080x2340 పిక్సెల్ రేటింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో OnePlus 7 Proలో మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద రెడ్మీ K20 Pro కన్నా. ఇకపోతే దీంట్లో డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా సేమ్ ఉంటుంది, 19.5:9 రేషియోలో ఇవి మనకి ఎక్స్పోజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే PPI అంటే పిక్సెల్స్ పర్ స్క్వేర్ ఇంచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే OnePlus 7 Pro వచ్చేటప్పటికే మనకి 516 PPI రావడం జరుగుతుంది. మనకి ఇందులో అంటే రెడ్మీ K20 Proలో మీరు చూసారు అన్నట్లయితే కనుక 403 PPIతో రావడం జరుగుతుంది. అంటే రెడ్మీ K20 Pro కన్నా కానీ మనకి OnePlus 7 Proలో వచ్చేటప్పటికే మరింత బెటర్ పిక్సెల్ రెజల్యూషన్స్ అయితే మనం చూడగలం. ఇకపోతే బాడీ టు స్క్రీన్ రేషియో యాజ్ ఆఫ్ కంపెనీ క్లెయిమ్ చేసింది కాకుండా టోటల్గా స్క్రీన్ బాడీ రేషియో మీరు వెరిఫై చేశారు అన్నట్లయితే OnePlus 7 Pro వచ్చేటప్పటికి 87.6 రేషియో రావడం జరుగుతుంది. దీంట్లో అంటే రెడ్మీ K20లో వచ్చేటప్పటికి 86.1 రేషియో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వీళ్ళు ఫ్రంట్ వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ వాడారనే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి ఏ విధమైనటువంటి నాచ్ టెక్నాలజీ ఉండదు. అంటే రెండిటిలో కూడా మనకి పాపప్ సెల్ఫీ కెమెరాస్ రావటం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో అంటే పర్టికులర్గా డిస్ప్లే సెగ్మెంట్లో మీరు డిస్ప్లే లవర్స్ లేదా రిఫ్రెష్ రేట్స్ ఇలాంటివన్నిటిని ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మై సజెషన్ సింప్లీ గో విత్ OnePlus 7 Pro రెడ్మీ K20 వచ్చేటప్పటికే K20 Pro వచ్చేటప్పటికే జస్ట్ మనకి 60 Hz మాత్రం రిఫ్రెష్ రేట్ ఉండడం జరుగుతుంది. ఇందులో మీరు చూసారన్నట్లయితే 90 Hz రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది.
ఉంటుంది. రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి డిఫరెంట్ రోమ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో కంపెనీ మీరు చూసారన్నట్లయితే OnePlusలో మీరు చూసారన్నట్లయితే 128GB 256GB, వేర్ రెడ్మీ K20 Proలో మీరు చూసారన్నట్లయితే 64, 128 అలాగే 256GB ఇట్లా డిఫరెంట్ సైజెస్లో ఈ రెండు కంపెనీస్ కూడా మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీస్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే మీరు ఎడిషనల్గా మెమరీ కార్డ్ వేసి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే కనుక OnePlus 7 Proలో ఆ ఫెసిలిటీ లేదు, వేర్ రెడ్మీ K20 Proలో మీకు ఆ ఫెసిలిటీ ఉంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్స్ని కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం OnePlus 7 Proకి సంబంధించినటువంటి కెమెరా స్పెసిఫికేషన్స్ మీరు చూసారంట్లయితే రేర్ ట్రై కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా పాపప్ కెమెరా లెన్స్తో రావడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ K20 Proలో కూడా ట్రై కెమెరా లెన్స్ సెటప్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి పాపప్ సెల్ఫీ కెమెరాతో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ Note 7 Proలో మీరు చూసారన్నట్లయితే ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 1.6. సోనీ వాళ్ళ IMX586 సెన్సార్ని వీళ్ళు ఇందులో వాడటం జరిగింది. వేర్ మీరు ఇక్కడ K20 Proలో కూడా మనకి 48 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 1.8. ఇక్కడ కొంచెం అపర్చర్లో మనకి కంపేర్ టు ద రెడ్మీ K20 Pro కన్నా కానీ OnePlus 7 Pro ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది, విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 1.8. ఇది కూడా మనకి సోనీ వాళ్ళ IMX586 సెన్సార్ని వాడటం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే సెకండరీ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం వాడటం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా. అలాగే దీంట్లో మీరు చూసారంటే రెడ్మీ K20లో చూసారన్నట్లయితే కనుక దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం వాడటం జరుగుతుంది. ఇక మనకి OnePlus 7 Proలో మీరు చూసారంటే అపర్చర్ 2.2తో రావడం జరుగుతుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. ఇందులో మీరు చూసారంటే 2.4తో రావడం జరుగుతుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. ఇకపోతే లాస్ట్ ఫైనల్గా ఉండేటువంటి కెమెరా ఇది వచ్చేటప్పటికి బొకే షాట్స్ అలాగే పోర్ట్రేట్ షాట్స్ కోసం వాడుతూ ఉంటాం. ఇది వచ్చేటప్పటికి మనకి 8 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 2.4తో రావడం జరుగుతుంది. వేర్ ఇందులో మీరు టెలిఫోనిక్ లెన్స్ చూసారు అన్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 2.4. అంటే టెలిఫోనిక్ లెన్స్ ఏవైతే ఉన్నాయో రెండిట్లో కూడా మనకి సేమ్గా ఉండేటువంటి అవకాశం ఉంది, ఈవెన్ అపర్చర్ కూడా సేమే. ఇకపోతే ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే పాపప్ కెమెరా, వేర్ మీకు ఇందులో చూసారంటే అంటే మన OnePlus 7 Proలో చూసారన్నట్లయితే కనుక మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా చూడటానికి దొరుకుతూ ఉంటుంది. వేర్ ఇందులో మీరు చూసారన్నట్లయితే అంటే రెడ్మీ K20లో చూసారు అన్నట్లయితే కనుక 20 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 2.0. వేర్ మీరు OnePlus 7లో కూడా మీరు చూసారన్నట్లయితే కనుక విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 2.0 అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండిటిలో కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో 1080 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియోని రికార్డ్ చేయగలరు. అలాగే రేర్ కెమెరా రికార్డింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి HD ఏదైతే ఉందో 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ OnePlus 7 Proలో రికార్డ్ చేయగలిగితే రెడ్మీ K20 Proలో మీరు చూసారన్నట్లయితే కనుక 2Kలో అప్ టు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే మనకి ఫుల్ హెచ్డీలో వచ్చేటప్పటికే 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియోని కూడా రికార్డ్ చేయగలరు. కాకపోతే మీకు ఇందులో 2K రికార్డింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, వేర్ రెడ్మీ K20 Proలో వచ్చేటప్పటికే వేర్ OnePlus 7 Proలో వచ్చేటప్పటికే మీకు 4K రికార్డింగ్ సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి బ్యాటరీస్ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 7 Proలో మీరు చూసారన్నట్లయితే 4000 కెపాసిటీ ఉన్నటువంటి 4000 mAh కెపాసిటీ ఉన్నటువంటి లిథియం పాలిమర్ బ్యాటరీ మనం చూడటానికి దొరుకుతుంది. వేర్ K20 Proలో కూడా మనకి 4000 mAh కెపాసిటీ ఉన్నటువంటి లిథియం పాలిమర్ బ్యాటరీ దొరకడం జరుగుతూ ఉంటుంది. రెండిట్లో మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్స్ వస్తాయి, అలాగే రెండిట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. కాకపోతే మనకి OnePlus 7 Proలో వచ్చేటప్పటికే వ్రాప్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా మనకి 30 వాట్స్ చార్జర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. వేర్ ఇందులో మీరు చూసారన్నట్లయితే Qualcomm క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4+ రావడం జరుగుతుంది అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 27 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రెండింటిలో కూడా మనకి నాన్ రిమూవబుల్ బ్యాటరీలే. ఇక 3.5mm జాక్ విషయానికి వచ్చారు అన్నట్లయితే OnePlus 7 Proలో మీకు 3.5mm జాక్ ఉండదు, వేర్ మనకి రెడ్మీ K20 Proలో వచ్చినప్పటికీ మనకి 3.5mm జాక్ ఉంటుంది. సో దీని సహాయంతో మీ పర్సనల్ హెడ్సెట్స్తో మ్యూజిక్ని ఆస్వాదించవచ్చు. మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా మనకి ఫిజికల్ కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే ఉండవు, కానీ రెండింటిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్సే వాడటం జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ మనకి రెడ్మీ K20 ఏదైతే ఉందో 7th జనరేషన్ ఆఫ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని వాడారంట. ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కన్నా మరింత బెటర్గా అలాగే వేగంగా అక్యురేట్గా ఇది అన్లాక్ చేయగలదని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి అండ్ వీటికి సంబంధించినటువంటి కంపారిజన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ
రెండిటిల్లో ఆల్మోస్ట్ ఆల్ హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ అంతా కూడా సేమ్గా ఉండడం జరుగుతుంది. మొదటిగా మీకు కంపేర్ చేయగలిగేది డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు డిస్ప్లే లవర్, అలాగే ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారు, ఆన్లైన్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు అండ్ ఎక్కువ శాతం మీ మొబైల్ ఫోన్తో ఇంటరాక్షన్ ఉంటుంది, డిస్ప్లే అనేది నాకు బ్యూటిఫుల్గా ఉండాలి అన్నట్లయితే హియర్ OnePlus 7 Pro అనేది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఒకవేళ డిస్ప్లేకి నాకు అంత పెద్ద ప్రయారిటీ ఏం లేదు, ఈవెన్ AMOLED LED స్క్రీన్ కూడా మనకి బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది కంపారిటివ్ ఇప్పుడు ప్రస్తుతం మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి IPS LCD ప్యానల్స్ కన్నా. అలాగే మనకి ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతోనే రావడం జరుగుతుంది కాబట్టి Redmi K20 Pro ఏదైతే ఉందో ఇది కూడా బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది కంపారిటివ్ అన్ని AMOLED LED స్క్రీన్స్ కన్నా. కాకపోతే దీనికన్నా మరింత బెటర్గా మనకి OnePlus 7 Pro ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో రేర్ కెమెరా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమ్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. పెద్దగా మైన్యూటెడ్గా మీరు అబ్జర్వ్ చేస్తే తప్ప పెద్దగా మీకు చేంజెస్ అయితే ఏం కనపడవు. ఇకపోతే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే OnePlus 7 Proలో కేవలం మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం రావడం జరుగుతుంది, వేరే ఇందులో 20 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ రెండింటిలో కూడా మనకి పాపప్ కెమెరా ఉండడం జరుగుతుంది. అండ్ OnePlus అయితే వీళ్ళు మనకి పాపప్ కెమెరా ఇచ్చారు కానీ ఇది ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుంది అనేటువంటి డిక్లరేషన్ అయితే ఇవ్వలేదు. వేర్ ఇక్కడ Redmi K20 Pro వచ్చేటప్పటికి అప్ టు 20 kgs వెయిట్ని సస్టైన్ కాగలదు. ఈవెన్ వీళ్ళు కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా దీంతో కోక్ బాటిల్ ఓపెన్స్ లా అంటే లైక్ అండ్ బాటిల్ ఓపెనర్ లాగా దీన్ని యూజ్ చేస్తూ దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి డెమాన్స్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆబ్వియస్లీ మనకి Redmi K20 ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసినటువంటి ఈవెన్ బెటర్ మెగా పిక్సెల్ కూడా మనం ఇందులో చూడగలం. అలాగే ఫ్రంట్ కెమెరా విషయంలో మనకి Redmi K20లో కన్నా మరొక అదనపు ఫీచర్ మనకి OnePlus 7 Proలో ఇచ్చారు. ఇదేంటి అంటే మనకి ఫ్రంట్ ఫ్లాష్ ఉండడం జరుగుతుంది. సో దట్ మీరు లో లైట్ కండిషన్లో కూడా మీరు పవర్ఫుల్ పిక్చర్స్ అయితే గ్రాప్ చేయగలరు. వేరే ఈ పని మనం Redmi K20లో అయితే చేయలేము. కాకపోతే ఇక్కడ మనకి మరింత బెటర్ పిక్సెల్ రెజల్యూషన్ అలాగే మరింత టఫ్ పాపప్ కెమెరా అయితే దొరకడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి OnePlus 7 Proలో ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు. ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్ లేదా పిక్చర్ సినిమా మూవీస్ లవర్స్ ఇలాంటి వాళ్ళ మీరు పర్సనల్ డేటాని ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటారంటే ఐ థింక్ OnePlus 7 Proలో మీరు ఇలాంటి పనులని చేయలేరు. ఒకవేళ మీరు అలా చేయాలనుకున్నా చాలా వరకు హై అమౌంట్ అయితే మీరు ఎక్స్పెండిచర్ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఫర్ ద బెటర్ స్టోరేజ్ కోసం. వేర్ మనకి Redmi K20 Proలో వచ్చేటప్పటికే డైరెక్ట్గా మనకి మెమరీ కార్డ్ స్లాట్ వాళ్ళు ఫిజికల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేర్ మనం మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512 GB దాకా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనకి OnePlus 7 Proలో వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి 3.5mm జాక్ ఉండదు. సో దట్ మనము కార్లో ఆక్స్ని కనెక్ట్ చేసుకోవాలన్నా లేదన్నట్లయితే మీ పర్సనలైజ్డ్ హెడ్సెట్స్ని వాడుకోవాలన్నా కానీ మీరు ఇక్కడ USB Type-C to 3.5mm సంబంధించినటువంటి డోంగల్ని అయితే యూజ్ చేయాలి అండ్ దీన్ని అదనంగా మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. వేరే Redmi K20 Proలో వచ్చేటప్పటికి బై డిఫాల్ట్గా మనకి 3.5mm జాక్ ఉంటుంది కాబట్టి ఏ విధమైనటువంటి అడాప్టర్స్ లేకుండా డైరెక్ట్గా మన పర్సనలైజ్ హెడ్సెట్స్ లేదా మన కార్ ఆక్స్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీ మ్యూజిక్ సిస్టమ్స్కి కూడా. ఇకపోతే మనకి OnePlus 7 Proలో ఏ విధమైనటువంటి FM ఉండదు, అంటే లోకల్ FM స్టేషన్స్ వినడానికి మీకు ఛాన్స్ అయితే లేదు. ఇకపోతే మనకి Redmi K20 Proలో వచ్చేటప్పటికే ఈ ఫ్యూచర్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వేర్ మనకి లోకల్ FM ఛానల్స్ అన్నిటిని కూడా మనం ఇందులో ఆస్వాదించవచ్చు. ఇకపోతే మనకి ఈ రెండిటిల్లో మెయిన్ అసలు ప్రైమరీగా ప్రైస్ విషయానికి వచ్చేసేద్దాం. సో OnePlus 7 Proలో మనకి ఎంట్రీ లెవెల్ ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు మన ముందుకి 49,000 రూపీస్కి తీసుకొని వచ్చారు. అదే 6GB 128GB వేరియంట్. అలాగే మీరు Redmi K20 Proకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక వీళ్ళు జస్ట్ ఈ మొబైల్ ఫోన్ని కేవలం 29,999 రూపీస్, అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో తీసుకొచ్చేటువంటి ప్రైస్. అంటే దీంట్లో బేస్ వేరియంట్ మీరు చూసారన్నట్లయితే మరింత తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. 25,000 రూపాయలకి రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6GB అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో 6GB 128GB వేరియంట్, ఎందుకంటే రెండిటిలో వేరియంట్స్ ఉంటాయి కదా అని అంటారు. సో అందుకోసం అని చెప్పి నేను 6GB 128GB ఇందులో కూడా 6GB 128GBని కంపేర్ చేస్తున్నాను. సుమారుగా మన ఇండియన్ మార్కెట్లో దీన్ని 30,000 రూపాయల లోపలనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండిటికి మీకు సుమారుగా 18,000 to 19,000 రూపీస్ డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది ఫర్ ద సేమ్ కాన్ఫిగరేషన్. కాకపోతే మీకు ఇక్కడ OnePlus 7 Proలో వచ్చేటప్పటికే డిస్ప్లే ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద K20 Pro కన్నా. అఫ్ కోర్స్ రెండిటిల్లో కూడా మనకి AMOLED LED స్క్రీన్, కాకపోతే ఇక్కడ 2K స్క్రీన్ చూస్తున్నారు, ఇక్కడ వచ్చేటప్పటికే ఫుల్ HD+ డిస్ప్లేని చూస్తున్నారు, అంతే తేడా.
ఫైనల్గా ఒకవేళ మీరు కనుక నన్ను పిక్ చేసుకోండి అని అడిగారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నా పిక్ వచ్చేటప్పటికే రెడ్మీ K20 ప్రోనే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ దానికంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నారో కేవలం మీరు డిస్ప్లేకి మాత్రమే పే చేస్తున్నారు. అంటే డిస్ప్లేలో మాత్రమే దాని రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో అది మరింత బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మనకి ర్యాప్ ఛార్జ్ అని ఇట్లా అని కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, బట్ అవి మనకి రెడ్మీ K20 ప్రోతో పోలిస్తే అంత హ్యూజ్ అడ్వాంటేజ్ అయితే కాదు ఆ ప్రైస్ వర్త్కి. ఇకపోతే నన్ను అడిగితే కనుక డెఫినెట్లీ నా పిక్ వచ్చేటప్పటికి రెడ్మీ K20 ప్రోనే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 25,000 రూపీస్లో మనకి 855 చిప్సెట్ ప్రాసెసర్, అలాగే పాపప్ కెమెరాతో వస్తున్నటువంటి మొబైల్ ఫోన్, అలాగే 27 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో వై వీ హ్యావ్ టు వేస్ట్ అవర్ మనీ. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ 100% దీన్ని మన ఇండియాకి అయితే తీసుకొస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ జూన్ 2nd వీక్లో దీన్ని మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీన్ని మనకి అఫీషియల్గా K20 Pro అనేటువంటి పేరుతో అయితే తీసుకున్నారు. మేబీ దీన్ని పోకో F2 అనేటువంటి పేరుతో మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్లో ఆల్రెడీ పోకో పాపులర్. సో ఇది ఫ్రెండ్స్, రెడ్మీ రీసెంట్గా మనకు అనౌన్స్ చేసినటువంటి K20 Pro వర్సెస్ మొన్న రీసెంట్గా OnePlus కంపెనీ అనౌన్స్ చేసినటువంటి OnePlus 7 Proకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్-డెప్త్ కంపారిజన్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.